దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు మనము దేవుని మాటలను ధ్యానము చేద్దాము. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకే చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకునకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, చదవబడినటువంటి లేఖన భాగాలను మనము పరిశీలించినప్పుడు ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు యెరూషలేమునకు బయలుదేరి వెళుతూ ఉన్నారు. వారు వెళుచూ ఉన్నటువంటి మార్గములో సమరయ గలిలయ అనేటటువంటి గ్రామాల మీద గుండా అనేటటువంటి ఊర్ల గుండా వెళుతూ ఉన్నారు. ఆయన వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన దగ్గరకు ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆ రోజున కుష్ఠరోగుల యొక్క పరిస్థితి ఎలా ఉండేది అంటే, ఎవరికైతే కుష్ఠి వ్యాధి కలిగిందో వారిని అందరినీ ఊరి నుంచి వెలివేసేవారు. వారికి ఆదరించేవారు లేరు, వారికి భోజనము పెట్టేవారు లేరు, వారికి సహాయము చేసేటటువంటి వారు కానీ, పరిచర్య చేసేటటువంటి వారు కానీ ఎవరూ లేనట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి అంత దయనీయంగా ఉంది. కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారు అంటే గ్రామము నుంచి, ఊరి నుంచి బహిష్కరించేటటువంటి వారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు చేస్తూ ఉన్నటువంటి అద్భుతాలను చూచి, యేసు ప్రభు వారు చేస్తూ ఉన్నటువంటి ఆశ్చర్య కార్యములను చూచి, స్వస్థతలను చూచి చాలామంది రోగులు ఆయన దగ్గరకు వచ్చి అనేక మంది స్వస్థత పొందుతూ ఉన్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఆ సమయంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు ఒకానొక సందర్భంలో ఆయన యెరూషలేమునకు వెళుతూ ఉన్నారు. యెరూషలేముకు వెళుతూ మార్గమధ్యలో సమరయ గలిలయ మధ్య గుండా వెళుతూ ఉన్నారు. సమరయ గలిలయ అనేటటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి కుష్ఠవ్యాధి రోగులు ఎవరైతే ఉన్నారో ఆ కుష్ఠవ్యాధి రోగులు ఒక 10 మంది ఒకేసారి పరిగెత్తుకుంటూ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయనతో దూరముగా నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. వారు దూరముగా నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. వారు దూరముగా నిలబడి మాట్లాడడం అనేది ఆనాటి పరిస్థితికి మనకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. ఆనాటి పరిస్థితిని మనకు తెలియచేస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే, కుష్ఠవ్యాధి రోగులు ఆ రోజున ఏ మనిషి దగ్గరికి కూడా రానిచ్చేటటువంటి వారు కాదు. ఎందుకంటే ఆ కుష్ఠు ఇతరులకు సోకుతుంది అని చెప్పి వారు దూరముగా నిలిచి ఉండేవాళ్ళు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారి దగ్గరికి
10 మంది కుష్ఠరోగులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు దూరమున నిలిచి అంటూ ఉన్నారు, యేసు ప్రభువా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి ఏమంటూ ఉన్నారంటే, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, అక్కడ దేవుడు చూసినట్లయితే, యేసు ప్రభు వారు చూసినట్లయితే ఏమని చెప్తూ ఉన్నారంటే, ఆ 10 మంది కుష్ఠరోగుల్ని మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకొనండి. మీరు వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళండి. యాజకుల దగ్గరికి, సేవకుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు కనపరుచుకొనండి అని చెప్పారు. అయితే యాజకుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మార్గమధ్యలో ఉన్నారు. వారు వెళ్తూ ఉండగానే, మార్గమధ్యలో ఉండగానే ఏమయ్యారంటే 10 మందికి ఉన్నటువంటి కుష్ఠరోగము పోయింది. 10 మందికి పోయింది. 5గురికి పోయి 5గురికి ఉండలేదు. లేకపోతే వారిలో కొంతమందికి పోయి కొంతమందికి ఉండలేదు. లేకపోతే 9 మందికి పోయి ఒక్కరికి మిగిలిపోయి ఉండలేదు. ఈ రోజున చేసేటటువంటి మెడిసిన్, డాక్టర్లు చేసేటటువంటి వైద్యం, 10 మంది వెళ్తే 10 మందిలో 9 మంది బాగుపడవచ్చేమో కానీ, కనీసం ఒక్కరికైనా సరే ఫెయిల్ అవుతుంది. అది ఆపరేషన్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి 10 మంది కుష్ఠరోగులు కూడా ఎప్పుడైతే యాజకునికి వెళ్ళి, దేవాలయంలో ఉన్నటువంటి యాజకుని దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని చెప్పినప్పుడు, ఈ 10 మంది కుష్ఠరోగులు, అరే, ఇంతకాలము మనము స్వస్థత పొందలేదు, మనల్ని బాగు చేసేటటువంటి వారు లేరు, కాబట్టి మరి యేసు ప్రభు వారు అనేక మందిని బాగు చేస్తున్నారు, ఆయన మనల్ని దేవాలయం దగ్గరికి వెళ్ళి యాజకునికి కనపరుచుకోమన్నారు, కాబట్టి వెళ్ళి యాజకునికి కనపరుచుకుంటే మనకున్న కుష్ఠరోగం పోయిద్దేమో అనేటటువంటి ఆశతో వారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వారు వెళ్తూ ఉండగానే దేవాలయం దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా యాజకుని దగ్గరికి వెళ్ళలేదు. మార్గమధ్యలో ఉండగానే వారికి ఉన్నటువంటి కుష్ఠరోగం అంతా పోయింది. వారికి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత అనేది పరిపూర్ణముగా తొలగించబడింది. వారి శరీరము స్వస్థత పొందింది. వారి శరీరము మీద ఉన్నటువంటి కురుపులన్నీ కూడా తొలగించబడిన. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ రోజున డాక్టర్స్ చేసేటటువంటి ట్రీట్మెంట్ కొంతమందికైనా సరే ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ యేసు ప్రభు వారు ఏదైతే స్వస్థత కోసం వారిని యాజకుల దగ్గరికి కనపరుచుకోమని చెప్పి వారిని పంపించారో, వారు వెళ్తూ ఉన్నటువంటి మార్గం మధ్యలో ఏమైంది అంటే అద్భుతం జరిగింది. ఇంకా యాజకుని దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా దేవాలయంలోనికి వెళ్ళలేదు. కానీ దారిలో ఉండగానే 10 మంది కుష్ఠరోగులు కూడా స్వస్థత పొందినట్లు చూడగలుగుతూ ఉన్నాము. అంటే ప్రభువు దగ్గరికి ఎవరైతే వస్తారో, దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో, తగ్గితే తగ్గొచ్చు, తగ్గకపోతే లేదు, చూద్దాము అని అనుకోవడానికి లేదు. ఎవరైతే విశ్వాసం ఉంచి ప్రభువు దగ్గరికి వస్తారో, వచ్చిన ప్రతి ఒక్కరికి 100%, 100కి 100% కూడా అందరూ స్వస్థత పొందుతారు. కారణం ఏంటంటే, ఈ దేవుడు బాగు చేసేటటువంటి దేవుడు. ఈ దేవుడు స్వస్థపరిచేటటువంటి దేవుడు. స్వస్థపరిచేటటువంటి దేవుని దగ్గరికి నీవు వస్తే, నీకు ఉన్నటువంటి బలహీనత ఏదైనా, నీకు కలిగిన వ్యాధి ఏదైనా సరే, దాన్ని స్వస్థపరిచేటటువంటి దేవుడుగా ఉన్నారు ఆయన. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఎలాంటి వ్యాధి కలిగిన వాడవైనా సరే, అది ఎలాంటి తెగులు అయినా సరే, లేదు నీవు ఏదైనా మానసికమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నా సరే కూడా, అది ఎలాంటి వ్యాధి అయినా సరే, ఎలాంటి బలహీనత అయినా సరే, నిన్ను పరిపూర్ణముగా స్వస్థపరిచేటటువంటి దేవుడు ఒక్క దేవుడున్నాడు. ఆయన పేరు యేసు ప్రభువు. యేసు ప్రభు వారి పాదముల దగ్గరికి నీవు వచ్చి ఆయన్ని, అయ్యా నన్ను స్వస్థపరచు అని నువ్వు అడిగినట్లయితే,
ఆయన నిన్ను స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. లేదు నేను ఈ వ్యాధినైతే స్వస్థపరచగలను, నీకున్న వ్యాధిని నేను స్వస్థపరచలేను అని చెప్పే దేవుడు కాదు. అందుకే ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే నిర్గమాకాండంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఐగుప్తులకు కలిగిన రోగములలో ఏది నీకు కలగదు, ఒకవేళ ఒకవేళ కలిగినను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఐగుప్తులు కలిగిన రోగములలో ఏది కూడా కలగదు. ఒకవేళ వచ్చినా సరే అలాంటి ప్రతి వ్యాధిని కూడా స్వస్థపరచగలిగేటటువంటి దేవుడును, నడినెత్తి నుంచి అరికాలు వరకు నీకు ఉన్నటువంటి తెగులు ఏదైనా సరే, వ్యాధి ఏదైనా సరే, బలహీనత ఏదైనా సరే తొలగించేటటువంటి శక్తి నాకుంది. నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ కూడా ప్రభు నామమును బట్టి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మీరు ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తిరిగి ఉండవచ్చు, ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఉండవచ్చు, ఎంతోమంది మంత్రగాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళి ఉండవచ్చు. మీకున్నటువంటి బలహీనత తొలగించబడకపోగా మీరు మానసికంగా ఇంకా కృంగిపోయి ఉంటారు. కానీ ప్రభువు మీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రభువు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. ప్రభువు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. మీరు ప్రభువుని ఆశ్రయించినట్లయితే, మీరు ప్రభువు చెంతకు వచ్చినట్లయితే, ప్రభువా, యేసు ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు, మాకున్నటువంటి వ్యాధిని తీసివేయి, మాకున్నటువంటి బలహీనతను తొలగించు అని మీరు విశ్వసించి నమ్మి ప్రభువుని అడిగినట్లయితే, నీకున్నటువంటి బలహీనత అది ఏదైనా కానీ ప్రభువు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే ఆమేనని చెప్పు. ప్రభువు నిన్ను తాకబోతూ ఉన్నారు. ప్రభువు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నారు. ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబోతూ ఉన్నావు. కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడు స్వస్థపరిచారు. వారి యొక్క చర్మము, వారి యొక్క దేహము పసిపిల్లవాని దేహం వలె మార్చబడింది. ఎండిపోయిన ఎముకల్ని దేవుడు తిరిగి జీవింపచేశారు. ఆ ఎముకలు ఒక లెక్కింపజాలనంత సైన్య సమూహముగా మార్చబడినాయి. ఎండిపోయినటువంటి ఎముకలను కూడా తిరిగి బ్రతికించగలిగినటువంటి సజీవుడైనటువంటి దేవుడు యేసు క్రీస్తు. నీవు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు. ఈ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మినట్లయితే నిజంగా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడబోతూ ఉన్నావు. నన్నెవరూ బాగు చేయలేరని నువ్వు కృంగిపోతూ ఉన్నావు. నన్నెవరూ స్వస్థపరచలేరు, ఇదిగో ఏ మందు కూడా లేదని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నేను స్వస్థపరిచేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ఆకాశమందు ఉండేటటువంటి దేవుడు. ఆకాశం వైపు నీ కన్నులెత్తి ప్రభువా నన్ను స్వస్థపరచండు, నిన్ను ఆయన తాకి స్వస్థపరచబోతూ ఉన్నాడు. నిన్ను ఎవరు ముట్టుకోవడం లేదు, కానీ ప్రభువు తన దక్షిణ హస్తాన్ని చాపి నిన్ను తాకి స్వస్థపరచబోతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క సంఘటనలో చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వారందరినీ కూడా ప్రభువు చెప్తున్నారు, మీరు మందిరానికి వెళ్ళండి, అక్కడ యాజకుడు ఉంటాడు, సేవకులు ఉంటారు, ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని చెప్పారు. ఆ సమయంలో 10 మంది ఎంతో ఆశ కలిగి బయలుదేరారు. ఆ ఆశని తృప్తిపరిచేటటువంటి దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆశని తృప్తిపరుస్తాడు. నీ కోరికను తప్పకుండా ఆయన తృప్తిపరుస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ 10 మంది రోగులు కూడా ఎంతో ఆశతో వారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యలోకి వెళ్ళగానే వారికి ఉన్న కుష్ఠరోగం అంతా కూడా పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు ఒక్క మాట సెలవిచ్చారంటే ఆ మాట ఎప్పుడూ నిష్ఫలముగా వెనక్కి వెళ్ళదు. కానీ దేవుని నోటి నుండి వచ్చేటటువంటి మాట ప్రతి మనిషిని కూడా బ్రతికింప చేస్తుంది, జీవింప చేస్తుంది.
ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు. దారిలోకి వెళ్ళారు. దారిలో ఉండగానే ఇంకా దేవాలయంలోనికి వెళ్ళలేదు. దేవుని మందిరానికి ఇంకా వెళ్ళలేదు. వెళ్ళకముందే మార్గమధ్యలోనే 10 మంది స్వస్థత పొందారు. అప్పుడు ఆ సమయంలో చూసినట్లయితే జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే 9 మంది స్వస్థతను పొందుకున్నారు. కానీ ఎప్పుడైతే వారికి ఉన్నటువంటి వ్యాధి పోయిందో, వారికి ఉన్నటువంటి బలహీనత తొలగించబడిందో, వెంటనే ఈ 9 మంది వారి పనుల్లోకి వారు వెళ్ళిపోయారు. వారు చూసినట్లయితే దేవుని మందిరానికి కూడా వెళ్ళలేదు. యాజకునికి కూడా కనపరుచుకోలేదు. కానీ వారి పనుల్లోకి వారు వెళ్ళిపోయారు. వారికి ఇష్టము వచ్చినట్లు జరిగించడానికి మరలా లోకములోనికి వెళ్ళిపోయారు. కానీ ఒక్క కుష్ఠరోగి మాత్రం, ఒక్క వ్యక్తి మాత్రం మరలా తిరిగి ఎక్కడికి వచ్చాడంటే యేసు ప్రభు వారి దగ్గరికి సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా అయ్యా యేసు ప్రభువా, యేసు ప్రభువా, ఇదిగో నీవు మేము వచ్చి మిమ్మల్ని అడిగాము, మాకున్నటువంటి కుష్ఠరోగాన్ని తొలగించమని అడిగినప్పుడు నువ్వు వెళ్ళి యాజకునికి కనపరుచుకోమని చెప్పావు కదా, మందిరానికి వెళ్ళి యాజకులకి చూపించుకోమని చెప్పారు కదా, మేము అలాగే వాళ్ళకి వెళ్ళి సేవకులకి కనపడదామని వెళుతూ ఉన్నటువంటి మార్గ మధ్యలోనే మా యొక్క కుష్ఠరోగమంతా కూడా తొలగించబడింది. నేను తిరిగి వచ్చాను. అయ్యా, ఇందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రభువా అని చెప్పి యేసు ప్రభు వారిని స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. ఇది కేవలం మీ కృప, ఈ వ్యాధి పోయిందంటే మీ దయ అని చెప్తుంటే ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు. నా దగ్గరికి వచ్చింది 10 మంది కదా. అవునయ్యా, 10 మంది వచ్చాం. మరి 10 మంది బాగుపడ్డారా? 10 మందికి పోయిందయ్యా. 10 మందికి ఉన్న రోగం అంతా పోయింది. 10 మందికి ఉన్న కుష్ఠరోగం అంతా పోయింది. మరి నువ్వు ఒక్కడివే వచ్చావు, మిగిలిన 9 మంది ఎక్కడున్నారు? అయ్యా, వాళ్ళకి రోగం తగ్గేంత వరకే ప్రభువా ప్రభువా అన్నారు. కానీ వాళ్ళకున్న కుష్ఠరోగం పోయిన తర్వాత వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారయ్యా. నాకెందుకు వాళ్ళ సంగతి? కానీ నేను మాత్రం మీకు థ్యాంక్స్ చెబుదామని వచ్చాను, మీకు కృతజ్ఞత చెబుదామని నేను తిరిగి వచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, చూడండి, ఈ రోజున ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితి, మానవుల యొక్క పరిస్థితి, క్రైస్తవుల యొక్క పరిస్థితి ఈ రీతిగానే ఉంది. నీకు మేలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మేలు చేసినటువంటి వ్యక్తులను నీవు మర్చిపోతూ ఉన్నావు. కృతజ్ఞత లేదు. నీకు దేవుడు చేసిన విషయాలను గురించి కృతజ్ఞత లేదు. మనుషులు నీ జీవితంలో నీకు చేసినటువంటి మేళ్ళ విషయంలో కృతజ్ఞత లేదు. దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉంది, కృతజ్ఞత లేని వారి జీవితాలు అంధకారమయమైపోతాయి. నీవు ఎవరి దగ్గర నుంచి అయితే మేలును పొందావో, ఏ దేవుని దగ్గర నుంచి అయితే మేలును పొందావో, పొందిన మేలుకి నీవు కృతజ్ఞత చెల్లించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, పొందిన మేలుకి నీవు థ్యాంక్స్ చెప్పలేనటువంటి సమయంలో ఏం జరుగుతూ ఉందంటే, ఈరోజు మేలును పొందుకొని వెళ్ళిపోయావు, కానీ మళ్ళీ నీకు ఒక రోజున ఆపద రావచ్చు, అవసరత రావచ్చు. ఇంతకు ముందు నీవు ఎవరి వద్దనైతే కృతజ్ఞత పొంది వారికి కృతజ్ఞత చెప్పకుండా, వారికి థ్యాంక్స్ చెప్పకుండా నీవు వారిని మర్చిపోతావో, ఒక దినము మరలా వస్తుంది, ఆ రోజున నీవు ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మరలా నీవు మాట అడగలేవు, నీవు చేయి చాపలేవు. ఆ సమయంలో నీ జీవితం అంధకారమయమైపోతుంది అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నీ జీవితంలో ఎన్ని మేళ్ళు చేశాడు. మేళ్ళన్నీ మర్చిపోయావా? మేళ్ళన్నీ మర్చిపోతూ ఉన్నావా? అవసరం ఉన్నంత వరకే దేవుని దగ్గర ఉండి నీ అవసరత తీరిపోయిన తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నావా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉంటూ ఉన్నావా?
మరలా నీకు ఆపద వచ్చినప్పుడు నిన్నెవరు రక్షిస్తారు? మరలా నీకు ఒకసారి విపత్కర పరిస్థితి ఒకవేళ వస్తే ఆ సమయంలో నిన్నెవరు కాపాడతారు? నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, అవసరం ఉన్నంతసేపు మాత్రమే దేవుడు కాదు. నీ అవసరం తీర్చబడిన తర్వాత, నీకున్నటువంటి బలహీనత తొలగించబడిన తర్వాత, నీకున్న వ్యాధి తొలగించబడిన తర్వాత, ప్రభువా నీవిచ్చినటువంటి కృపను బట్టే నేను స్వస్థత పొందాను అని దేవునికి సాక్ష్యముగా నిలబడు. దేవునికి సాక్షిగా జీవించు. కృతజ్ఞత లేని వారిగా, సాక్ష్యము లేకుండా దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళని నీవు మర్చిపోతే జాగ్రత్త, ఒక రోజు వస్తుంది. ఆ రోజున నువ్వు ఎంత అరిచి కేకలు పెట్టినా సరే నీకు సహాయము చేసే మనుషులు ఉండరు. చివరికి దేవుడు కూడా నీకు సహాయం చేయరు. ఎందుకని? నీవు దేవుడు చేసినటువంటి మేలుని మర్చిపోయి ఇదంతా నా వల్లనే అనుకుని దేవుడు చేసినటువంటి మేలుని మర్చిపోయి నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ కృతజ్ఞత లేకుండా ఎప్పుడైతే ఉంటావో నీ జీవితము అంధకారమయమవుతుంది అని లేఖనము సెలవిస్తూ ఉంది. మర్చిపోకు, కృతజ్ఞత కలిగి ఉండు. నీ యజమానుడు నీకు చేసేటటువంటి మేళ్ళను బట్టి నీ భర్తకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. నీ జీవితంలో నీకు చేస్తూ ఉన్నటువంటి ప్రతి మేలును బట్టి నీ భార్యకు కృతజ్ఞత కలిగి ఉండు. నీ కుటుంబ విషయములో దేవుడు నీకు చేస్తూ ఉన్నటువంటి మేలును బట్టి దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండు. నీ కుటుంబ విషయములో నీ గురించి విజ్ఞాపన చేసినటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వ్యక్తులకు, సేవకులకు కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకో. నీ జీవితంలో ఎవరైతే నీకు మేళ్ళు చేస్తారో, మేళ్ళు చేసిన వారిని ఎన్నడూ మర్చిపోకు. మేళ్ళు చేసిన వారిని గుర్తుపెట్టుకో. ఒకవేళ నీవు ఆ మేలు పొందుకొని మర్చిపోతావేమో, కానీ ఒక దినము వచ్చినప్పుడు నీకు మరలా మేలు చేయడానికి ఎవరు ఉండరో గుర్తుపెట్టుకో. అందుకే దేవుడు ఏమని చెప్తున్నారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత కలిగి జీవించమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, 10 మంది కుష్ఠరోగులు చూసినట్లయితే 10 మంది స్వస్థపడ్డారు. 100%. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు 100కి 100% స్వస్థత పొందుతారు. ఇదిగో ఈ ఒక్కరు మిస్ అయ్యారు అనటానికి లేదు, అందరినీ స్వస్థపరుస్తారు. అది ఎలాంటి వ్యాధి అయినా సరే స్వస్థపరుస్తారు. కానీ స్వస్థత పొందిన తర్వాత, మేలును పొందిన తర్వాత ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానంటే అది దేవుడే కారణం అని నువ్వు చెప్పగలగాలి. దేవుణ్ణి ప్రకటించడానికి నువ్వు సిగ్గుపడకూడదు. దేవుడు అంటున్నారు, నా జనులు ఇక ఎన్నటికీ కూడా సిగ్గుపడరు అని అంటున్నారు. సిగ్గుపడనక్కరలేని పనివానిగా దేవుని కొరకు నువ్వు నిలబడాలి. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడో దేవుని ఎదుట, నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను. ఎవడైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోడో తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొనను అని ప్రభువారు చెప్తున్నారు. నీవు మనుషుల ఎదుట ప్రభువుని ఒప్పుకునేవాడిలాగా ఉన్నావా? ఒప్పుకునేవారిలాగా ఉన్నారా? ఒకవేళ మనుషుల ఎదుట ప్రభువుని, ఇదిగో ఈయన నా ప్రభువు, ఈయన నా దేవుడు అని చెప్పడానికి నువ్వు సిగ్గుపడితే రేపు తీర్పు జరిగేటటువంటి రోజున ప్రభువు నీ గురించి సిగ్గుపడి, ఈయనెవరో నాకు తెలియదండి, తీసేయండి, ఇక్కడ నుంచి తీసేయండి, ఈయనొద్దు, నా రాజ్యంలోనికి ఈయన వద్దు అని చెప్పి నిన్ను గురించి దేవుడు మాట్లాడి నిన్ను పక్కకు పెట్టేసేసి నిన్ను నరకానికి తోస్తే నువ్వేం చేస్తావు? ఆలోచించు. మనుషుల ఎదుట దేవుణ్ణి ఒప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆయన ఆకాశమందు ఉండేటటువంటి దేవుడు, ఆకాశమందు ఉన్నటువంటి ఆ దేవుడు నీకు ఏ రీతిగా అయినా సరే సహాయము చేస్తాడు. గుర్తుపెట్టుకో, కృతజ్ఞత కలిగి జీవించాలి అనే లేఖనము సెలవిస్తూ ఉంది. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఈ 10 మందిలో 10 మంది స్వస్థపడ్డారు.
10 మంది బాగుపడ్డారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చిన వ్యక్తి కూడా ఎవరు అంటే అన్యుడు. మిగిలిన వాళ్ళెవరు అంటే మిగిలిన వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మినటువంటి వారే. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు చేసినటువంటి మేలుని నిజంగా మర్చిపోతున్నది ఎవరు అంటే, మేము దేవుని ప్రజలం అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళే మర్చిపోతున్నారు. మేము క్రైస్తవులం అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళే ప్రభువుని ఒప్పుకోవట్లేదు. ఇదిగో ఈ దేవుడే మా జీవితంలో గొప్ప కార్యం చేశాడు అని క్రైస్తవులం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, ప్రభువుని నమ్మామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళే, దేవుని ప్రజలం అని చెప్పుకుంటున్న వాళ్ళే ఏం చేయట్లేదంటే ఆయన నామాన్ని మనుషుల ఎదుట ఒప్పుకోవటం లేదు. కానీ ఎవరిలో విశ్వాసం ఉంటుందంటే అప్పటి వరకు దేవుణ్ణి ఎరగకుండా ఉన్నటువంటి, నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నటువంటి అన్యులు ఎవరైతే ఉన్నారో అన్యులు దేవుని యొక్క కార్యాన్ని వారి జీవితంలో చూసిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటున్నారు, యేసు ప్రభువేనండి మమ్మల్ని స్వస్థపరిచింది, యేసు ప్రభువేనండి నన్ను చావు నుండి తప్పించింది అని వాళ్ళు మనుషుల ఎదుట ఒప్పుకుంటున్నారు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మాత్రము ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని వలన మేళ్ళు పొందుతున్నారు, చావు నుంచి తప్పించబడుతూ ఉన్నారు, మరణగోతిలోకి వెళ్లకుండా బయటకు వస్తున్నారు. కానీ ఈ సాక్ష్యాన్ని, ప్రభువు వారిని బ్రతికించినటువంటి సాక్ష్యాన్ని అనేక మంది ముందు చెప్పడానికి మాత్రం మేం చెప్పలేములేండి అని మాట్లాడుతున్నారు. ఇది నీకు న్యాయమేనా? దేవుడు చేసిన మేళ్ళ విషయంలో నీవు కృతజ్ఞత తెలియచేయలేకపోతే నీ జీవితం ఏమైపోద్దో తెలుసా? దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, కృతజ్ఞత లేని వారి జీవితాలు అంధకారమయమైపోతాయి, చీకటిమయమైపోతాయి. నీకు ఎవరైతే సహాయం చేస్తారో వారికి థ్యాంక్స్ చెప్పలేనప్పుడు నీ జీవితం చీకటిగా మారిపోతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకో. నీకు ఎవరైతే సహాయం చేశారో సహాయం చేసిన ప్రతి వ్యక్తిని కూడా నువ్వు గుర్తుపెట్టుకో. అది చిన్న బిడ్డలైనా సరే కూడా వారికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోమాకు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క విషయము అర్థం కావడానికి మీకు చిన్న ఉదాహరణ తెలియచేస్తాను. ఈ యొక్క చెప్పబోయేటటువంటి విషయము నేను కూడా ఒక చోట విన్నటువంటి సంఘటనను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఒకానొక గ్రామంలో ఒక పెద్ద వయస్సు స్త్రీ ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ చూసినట్లయితే ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంది. కానీ ఆమె ఎంత కష్టపడినా ఆమెకి ఏమీ నిలవటం లేదు. ఆవిడ జీవితం అంతా కూడా కష్టాలే, ఆవిడ జీవితం అంతా కూడా బాధలే. సుఖము లేకుండా పోయింది, సంతోషము లేదు, ఉండడానికి ఒక మంచి ఇల్లు కూడా లేదు. చాలా బాధపడుతూ ఉందంట. ఆ సమయంలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటే దేవుడు ఆమె దగ్గరికి ఒక దేవదూతను పంపించారు. దేవదూతను పంపిస్తే దేవదూత ఆమె దగ్గరకు వచ్చి ఏంటి అని చెప్పేసి అడిగారంట. అడిగితే, నా జీవితం అంతా కష్టాలమయంగా ఉంది, నా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, నేను ఇంకా సంతోషపడేది ఎప్పుడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే దేవదూత ఆ స్త్రీతో చెప్పిందంట, నువ్వు ఏడవమాకు, నేను వెళ్ళి దేవుని దగ్గర నీ గురించి నేను విజ్ఞాపన చేసి మంచి సమాధానాన్ని తీసుకొని వస్తాను అని చెప్పినప్పుడు ఆ యొక్క స్త్రీ గురించి ఎవరైతే దేవదూత మాట్లాడుతూ ఉన్నారో ఆ దేవదూత దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, అయ్యా ఇదిగో పలానా గ్రామంలో ఈ యొక్క పెద్ద వయసు స్త్రీ ఒక ఉంది. ఆమె చూసినట్లయితే చాలా కష్టాలు పడుతుంది, ఇబ్బందులు పడుతుంది. ఆవిడ కష్టాలు తొలగిపోవాలని ఆమె ఎంతగానో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. మరి ఆమె జీవితంలో కష్టాలు తీరే మార్గం ఏదైనా ఉందా? కష్టాలు తీరతాయా? ఆమె జీవితంలో సంతోషపడేటటువంటి రోజులు వస్తాయా లేవా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అన్నాడంట, ఆమె జీవితం అంతా కూడా కష్టాలే, ఆమె మరణించేంత వరకు కూడా కష్టాలే, ఆమె జీవితంలో సంతోషం ఉండదు అని చెప్పారంట.
దేవదూత ఆశ్చర్యపోయింది. ఏంటి ప్రభు ఎలా చెప్పారు అని చెప్పి అనుకొని చెప్పినప్పుడు ఆ సమయంలో చూసినట్లయితే దేవదూత మరలా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా, దేవుడు ఇదిగో ఇలాగ చెప్పారు, నీవు ఏం చేస్తావంటే, ఇదిగో దేవుడు నీ జీవితంలో ఈ కష్టాలు ఎప్పటికీ పోవని చెప్పారు, కానీ నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పారు, థ్యాంక్స్ అని చెప్పమని చెప్పారు. నీకు కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నువ్వు థ్యాంక్స్ అని చెబుతూనే ఉండాలని చెప్పారు. మరి చెప్తావా? అలా చెప్పమని దేవుడు చెప్పారు నీతో అని చెప్పి ఆ దేవదూత అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఈ స్త్రీ చూసినట్లయితే తన ఇబ్బందులు పడుతూ ఉన్నా, కష్టాలు పడుతూ ఉన్నా సరే దేవుడు థ్యాంక్స్ అని చెప్పమన్నారు, కాబట్టి ఈ రోజు నుంచి నేను దేవునికి థ్యాంక్స్ చెప్తాను అనుకుంటూ తన కష్టాల్లో నష్టాల్లో థ్యాంక్స్ ప్రభువా, థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్స్ దేవుడా అని చెప్పుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉందంట. చెల్లిస్తూ ఉంటే కొన్ని రోజుల్లో తన జీవితం అంతా కూడా మారిపోయింది. ఆ స్త్రీ చూసినట్లయితే చాలా చక్కని సంతోషాన్ని పొందుకుంది. అంతేకాదు మంచి ధనవంతురాలుగా మారింది. ఆమెకు చూసినట్లయితే పనివాళ్ళు ఉన్నారు, మంచి ఇల్లు ఉంది, అంతా కూడా చాలా చక్కగా బాగుంది, చాలా సంతోషంగా ఉందంట. అయితే ఒకానొక సమయంలో ఒక రోజున ఆ స్త్రీ దగ్గరికి మునుపు వచ్చినటువంటి దేవదూత మరలా ఆ మార్గము గుండా వెళ్తూ ఆ స్త్రీ చాలా సంతోషముగా ఉండటం, ఆ స్త్రీ ధనవంతురాలుగా మార్చబడటం, ఆ స్త్రీ చూసినట్లయితే పని వాళ్ళను కలిగి ఎంతో చక్కగా హాయిగా సంతోషంగా ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయిందంట. ఆశ్చర్యపోయి ఆ యొక్క స్త్రీ దగ్గరకు వచ్చి, అమ్మా, దేవుడు చూసినట్లయితే నీ జీవితంలో నువ్వు మరణించేంత వరకు కష్టాలే అని చెప్పాడు కదా, మరి నీకు ఇప్పుడు కష్టాలు లేకుండా కష్టాలన్నీ పోయినాయి, చాలా సంతోషంగా ఉన్నావు, ధనవంతురాలుగా మార్చబడ్డావు, ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి అని చెప్పంటే దేవుడు నాకేమని చెప్పారో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పారు కదా, థ్యాంక్స్ అని చెప్పమన్నారని మీరే కదా చెప్పింది. నేను రోజు నాకు గుర్తుకు వచ్చినప్పుడల్లా, నేను నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు దేవునికి థ్యాంక్స్ ప్రభువా, థ్యాంక్స్ ప్రభువా, థ్యాంక్స్ ప్రభువా, థ్యాంక్స్ ప్రభువా అని చెప్తున్నాను. అలా చెప్పిన నాటి నుంచి నా జీవితము మారిపోయింది అని చెప్పి సంతోషంతో చెబుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ సంఘటన నుంచి మనము నేర్చుకోవలసింది ఏమిటి అంటే, నీ పరిస్థితి ఎలాంటిది అయినా సరే, నీ జీవితంలో ఎన్నో శ్రమల మధ్యలో నువ్వు కూరుకుపోయి ఉన్నా సరే కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఎప్పుడు నేర్చుకుంటావో మరలా నీ జీవితం చిగురించబడిద్ది. మరలా నీ జీవితము ఒక క్రొత్త వసంతము నీ జీవితంలో వస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, మరలా నీ యొక్క జీవితము చిగురించబడిద్ది. ఎండిపోయిన మొద్దుగా ఉన్నావు, కానీ నీ జీవితము లేత ఆకులతో చిగురు వేస్తావు. ఎప్పుడో తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంతో. యోబు జీవితంలో చూసినట్లయితే తనకున్న ఆస్తి అంతా పోయింది. ఊజు దేశములోనే చూసినట్లయితే అత్యంత ధనవంతుడు యోబు తనకున్నటువంటి ఆస్తి అంతా కోల్పోయాడు. తనకున్నటువంటి సమస్తమును కోల్పోయాడు. ఒంటి నిండా కురుపులు వచ్చినాయి. ఆ కురుపులతో ఏం చేస్తూ ఉన్నాడంటే చిల్ల పెంకు తీసుకొని దాంతో గీక్కుంటూ కూర్చున్నాడు. ఎవరు సహాయం చేసేవాళ్ళు రావటం లేదు. ఆయన్ని చూస్తేనే వేరే దారి నుంచి వెళ్ళిపోతున్నారంట. అమ్మో, ఈడు ఎక్కడన్నా పడుగుతాడేమో అని వెళ్ళిపోతున్నారంట. ఊజు దేశంలోనే ధనవంతుడిగా ఉన్నటువంటి యోబు జీరో లెవెల్కి పడిపోయాడు. కష్టాల్లో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు, రోగాలు వచ్చినాయి, చాలా వేదంతో ఉన్నాడు. ఇరుగు పొరుగు వాళ్ళు నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. స్నేహితులు వచ్చారు, నువ్వు ఏదో చేసావు తప్పు, ఏదో పాపం చేసావు అని చెప్పి ఆ వ్యక్తిని ఇంకా కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారే తప్పనిచ్చి
దేవుడు నీకు ఒక మంచి సమయం ఇస్తాడులే, బాధపడ మాకు, ప్రార్థన చెయ్యి అని చెప్పటం లేదు. అంత కష్టాల్లో తోడుగా ఉండవలసినటువంటి భార్య నీ దేవుణ్ణి దూషించి చావరాదు, ఎందుకు దేవుడు దేవుడు అంటావు, ఈ దేవుడు నీకేం చేశాడు అని మాట్లాడిందే కానీ, పర్వాలేదులేండి దేవుడు మరలా మనకి మంచి సమయాన్ని ఇస్తాడు అని భర్తని సహాయం చేసి సహకారిగా ఉండి భర్తని ధైర్యపరచలేదు, కృంగిపోయేలాగా మాట్లాడింది. కానీ యోబు ఆ సన్నివేశంలో కూడా తనలో ఉన్నటువంటి భక్తిని విడిచిపెట్టల. ఆ సమయంలో కూడా తనలో ఉన్నటువంటి మనోధైర్యాన్ని విడిచిపెట్టలేదు, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వదులుకోలేదు. నేను బంతిలాగా కింద పడ్డాను, మరలా కింద పడిన బంతి కింద ఉండదు, మరలా ఒక రోజున నేను పైకి లెగుస్తాననుకున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అందుకే యోబు గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నీకు భక్తి ఉంటే, నిజంగా దేవుని యందు విశ్వాసము ఉంటే, నువ్వు ఎలాంటి స్థితిలో పడిపోయినా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మరలా దేవుడు నిన్ను లేపుతాడు, మరలా దేవుడు లేవనెత్తుతాడు, రెండింతల ఆశీర్వాదం నీకు ఇస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ నమ్మితే ఆమెనంచు. యోబు పడిపోయాడు, తనకున్న ఆస్తి అంతా కోల్పోయాడు, పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు. కానీ దేవుని యందు విశ్వాసం మాత్రం విడిచిపెట్టలేదు. ఒక మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. తన కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువా నన్ను బాగు చేయి, ప్రభువా నాకు ఆస్తినివ్వు అని ప్రార్థన చేయలా, ప్రభువా నేను మళ్ళీ ధనవంతుడిని అవ్వాలని ప్రార్థన చేయలా. ఎవరి కోసం ప్రార్థన చేశాడో తెలుసా? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు, తన ఇరుగు పొరుగు వారి నిమిత్తము ప్రార్థన చేశాడు. చేసినప్పుడు యోబు ఎంతైతే పోగొట్టుకున్నాడో దేవుడు దానికి రెండింతల డబల్ పోర్షన్స్, రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంతకుముందు ఎంత ధనవంతుడిగా ఉన్నాడు, దానికి రెండింతలుగా దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడంటే ధనవంతుడిగా మార్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నా. దేవునికి థ్యాంక్స్ అని చెప్పు. థ్యాంక్స్ ప్రభువా, థ్యాంక్స్ 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 ఈ మాటలు చెప్పు. దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతూ ఉన్నాడు. దేవుడు నీ నుంచి కోరుకునేది కృతజ్ఞత కోరుకుంటూ ఉన్నారు, అంతేగాని నీ దగ్గర నుంచి వెండి బంగారాలు ఏం కోరుకోవట్లేదు. వెండి నాదే, బంగారం నాదే. దేవుడు మన జీవితంలో చేసిన మేలుని మర్చిపోకుండా మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటామో దేవుడు మనల్ని మర్చిపోరు. దేవుడు మనల్ని మర్చిపోరు. యథార్థ హృదయం కలిగి ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటారో దేవుడు వారిని మర్చిపోను. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని చెప్తున్నారు. చూడండి, 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. 10 మంది వారు మార్గ మధ్యలో వెళ్తూ ఉన్నారు యాజకునికి కనపరుచుకోవడానికి. 10 మంది బాగుపడ్డారు, కానీ ఒక్క వ్యక్తి గురించి మాత్రమే బైబిల్లో రాయబడింది. అర్థమవుతుందా? మిగిలిన 9 మంది గురించి ప్రభువు మాట్లాడటంలా. మిగిలిన 9 మంది గురించి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ గురించి చరిత్రలో లిఖించబడాల, బైబిల్లో లిఖించబడాల. ఒక్క వ్యక్తి మాత్రమే అన్యుడు తిరిగి వచ్చాడు, అతను సమరయుడు అని రాయబడింది. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, నీవు దేవుని దృష్టిలో ఉండాలి అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీవు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటావో దేవుడు నిన్ను మరచిపోడు, నీ కుటుంబాన్ని మర్చిపోడు. దేవుని పట్ల కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంటావా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? జాగ్రత్త. ఒకవేళ దేవుడు చేసిన మేలుని నువ్వు మర్చిపోయినట్లయితే నీ జీవితము అంధకారమైపోద్ది. నీవు ఉన్నతంగా ఉండాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. లేదు నేనేమైపోయినా పర్వాలేదు అనుకుంటే దేవుడు చేసిన మేలుని మర్చిపోయి కృతజ్ఞతలు చెప్పకుండానే ఉండు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు ఎంతగా చెల్లిస్తే నీకు దేవుడు అంత దయను
చూపిస్తాడు. అందుకే చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో 97వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడుతుంది, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇంకా కీర్తనలో 107వ అధ్యాయంలో మొదటి వచనంలో చూసినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో ఆయన కృప నిత్యము ఉండును అని రాయబడింది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. మరలా కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము మొదటి వచనాన్ని చూసినప్పుడు, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. యథార్థవంతుల సభలో నువ్వు దేవునికి నామాన్ని ఒప్పుకోవాలి. ఆయన నీకు చేసిన మేలుని అందరి ముందు చెప్పుకోవాలి. అది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది యథార్థవంతులకు, స్తుతి చెల్లించడం అనేది యథార్థవంతులకు శోభస్కారము అని రాయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంకా చూసినట్లయితే కీర్తనల గ్రంథము చూసినట్లయితే 136వ అధ్యాయంలో, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును అని రాయబడుతూ ఉంది. ఇంకా చూసినట్లయితే భక్తులు చాలామంది చూసినట్లయితే వారికి కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా కృతజ్ఞతలు చెల్లించారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. వారు దేవునికి చెల్లించినటువంటి కృతజ్ఞతాస్తుతులను బట్టి దేవుడు వారున్నటువంటి సమస్యల నుంచి విడిపించారు, వారున్న ఇబ్బందుల నుంచి విడిపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నీవు గొప్ప స్థితిలో ఉండాలంటే దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నువ్వు యథార్థవంతుడవైతే, నీవు నిజంగా మంచి మనస్సు కలిగిన వాడవైతే ఏం చేయాలంటే, ప్రభువు నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేశారని అందరి ముందు ఒప్పుకోవాలి. అప్పుడు ప్రభువు నీ యందు సంతోషపడతాడు. ఆయన దృష్టిలో నువ్వు నిత్యము ఉంటావు. ఆయన కృప నిరంతరము నీకు, నీ కుటుంబానికి ఉంటుంది. ఆ రీతిగా జీవించాలని చెప్పి తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.